ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి మనం ముందుగానే ఆన్లైన్లో టికెట్ బుకింగ్ చేసుకుంటాం కదా. అలా జూలై మంత్కి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఈ సేవా టికెట్స్ అనేది జూలై మంత్కి రిలీజ్ చేశారు. కాబట్టి ఎవరైతే ఈ ఎలక్ట్రానిక్ డిప్ అనే టికెట్స్కి బుకింగ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు జూలై మంత్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన లింక్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్కి బయటకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. బయట నెట్ సెంటర్స్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నా లేకపోతే ల్యాప్టాప్ ఉన్నా ఇంట్లోనే కూర్చొని చాలా ఈజీగా ఈ యొక్క సేవా టికెట్స్కి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అసలు ఎలక్ట్రానిక్ డిప్ సేవాకి సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, చాలా ఈజీగా మీరు ఎట్లా అప్లై చేసుకోగలరు, అలానే మీకు 100% ఈ ఎలక్ట్రానిక్ డిప్ టికెట్స్ రావాలి అంటే ఏం చేయాలి, ఏం ప్రాసెస్ ఫాలో అవ్వాలి అనేది నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. దానివల్ల మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవ్వరన్నమాట. అలానే ఈ వీడియోలో మీకు మిగతా సేవా టికెట్స్ కూడా ఎట్లా చూడాలి అండ్ దేని ద్వారా మనం అప్లై చేసుకోవాలి అనేది చెప్తాను. సో ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిప్ అనేది ఇక్కడ వచ్చేసి జూలై మంత్కి 18th అంటే 18th ఏప్రిల్ 10 AM నుంచి పొద్దున 10 గంటలకు ఇది రిలీజ్ చేశారనమాట. అలానే రిజిస్ట్రేషన్స్ విల్ బి ఓపెన్డ్ ఫ్రమ్ 18th 4 2024 10 AM టు 20th ఏప్రిల్ వరకు ఇచ్చారు. సో మీరు ఈ 2 డేస్లో ఈ సేవా టికెట్స్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేసుకోవాలంటే ఈ టైం లోపలే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత మీకు ఇక్కడ క్లిక్ చేసినా కూడా నాట్ అవైలబుల్ అని వస్తుంది. అలానే మీరు మిగతా సేవా టికెట్లు చూసుకున్నా సపోజ్ ఇక్కడ ఆర్జిత సేవా టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు కదా, అది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు జూలై మంత్లో అనేది కూడా ఇక్కడ డేట్స్ ఇచ్చారు. 22nd మార్నింగ్ 10కి రిలీజ్ చేస్తారనమాట. సో మీరు ఆర్జిత సేవ కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆ డేట్న వెళ్ళి ఇక్కడ క్లిక్ హియర్ అని చూసి అండ్ ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే మిగతా సేవ కూడా అంగప్రదక్షిణ టోకెన్స్ కూడా 23rd రిలీజ్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ క్లిక్ చేసేసి వీటికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలా మీకు ఏ సేవ కావాలన్నా కూడా సేమ్ క్లిక్ హియర్ క్లిక్ చేసేసి ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్ డిప్కి ఏదైతే ప్రాసెస్ చెప్తున్నానో సేమ్ అదే ప్రాసెస్ మిగతా సేవా టికెట్లు కూడా మీరు ఫాలో అయితే మీకు వెంటనే టికెట్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అలానే ఈ ఎలక్ట్రానిక్ డిప్ ఈ సేవా టికెట్స్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే ముందుగా మీరు ఏ పర్సన్కి అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్స్ మరియు ఎవరు ఫోన్ నెంబర్ మీద అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోన్ అనేది దగ్గర ఉండాలి. ఎందుకంటే మీరు అప్లై చేసే టైంలో మీ ఫోన్కి OTP వస్తుంది కాబట్టి ఆ ఫోన్ అనేది దగ్గర ఉంచుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్ట్రానిక్ డిప్ అనేది మనం ఇక్కడ క్లిక్ హియర్ మీదైనా క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాము. లేదంటే ఇక్కడ స్పెషల్ ఎంట్రీ ఆన్లైన్ సర్వీస్ మీద క్లిక్ చేస్తే సేవా ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంది కదా, ఇక్కడ నుంచైనా మీరు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీరు చూస్తే పిలిగ్రిమ్ సర్వీసెస్లో సేవా ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంది కదా, ఈ 3 ప్లేసెస్లో మీరు ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ దాని మీద క్లిక్ చేశాను. సో ఈ సేవా ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ యొక్క కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమని ఇస్తున్నారంటే రిజిస్ట్రేషన్స్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైమ్ ఫ్రేమ్ బై ఫిల్లింగ్ పిలిగ్రిమ్ డీటెయిల్స్ అండ్ సేవా ఆప్షన్స్, ఆధార్ కార్డ్ ఫర్ ఇండియన్ సిటిజన్స్ అండ్ పాస్పోర్ట్. ఇక్కడ వాళ్ళు ఏమని ప్రొవైడ్ చేస్తున్నారంటే ఫస్ట్ మోడిఫికేషన్స్ ఆర్ నాట్ అలౌడ్. మీరు వన్స్ సబ్మిట్ చేసినాక ఎట్లాంటి మోడిఫికేషన్ చేయడానికి వీలు లేదు అంటున్నారు. అలానే మీరు ఆధార్ కార్డ్ ఫర్ ఇండియన్ సిటిజన్స్ అండ్ పాస్పోర్ట్ కానీ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి అని అంటున్నారు. అలానే రిజిస్ట్రేషన్స్ ఈజ్ అలౌడ్ ఓన్లీ ఇఫ్ సేవా ఈజ్ నాట్ అవైల్డ్
వితిన్ 180 డేస్ అంటున్నారు. అంటే మీరు ప్రీవియస్గా 180 డేస్ లోపు కనుక మీరు ఈ సేవాకి వెళ్ళుంటే మళ్ళీ అప్లై చేసుకోవటానికి కుదరదు అంటున్నారు. 180 డేస్ దాటిన తరువాతే మీరు మళ్ళీ ఈ సేవాకి అప్లై చేసుకోవటానికి వీలుంటుంది. సో అలా ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వాటన్నిటిని చదివి దీని మీద క్లిక్ చేయాలి. ఐ హ్యావ్ రెడ్ అండ్ అగ్రీ టు దీస్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అంటే మీరు ఈ పైనవన్నీ చదివి దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయాలి. సో కంటిన్యూ క్లిక్ చేసినాక మీరు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్ డీటెయిల్స్ ఎవరైతే మొబైల్ నెంబర్ ఎవరిదైతే ఇస్తున్నారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేశాను. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసి నెక్స్ట్ డీటెయిల్స్కి వెళ్ళాలి. అండ్ ఇక్కడ కంట్రీ వచ్చేసరికి మీ యొక్క కంట్రీ ప్రొవైడ్ చేయాలి. అండ్ స్టేట్ వచ్చేసరికి మీరు ఏ స్టేట్ అయితే ఉందో మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ చెక్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కనుక డిఫరెంట్గా ఉంటే వాళ్ళు సేవాకి అనుమతించరు. కాబట్టి మీరు ఇక్కడ ఫిల్ చేసేటప్పుడే 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరు దీన్ని సబ్మిట్ చేయండి. అలానే సిటీ వచ్చేసరికి మీ యొక్క సిటీని ప్రొవైడ్ చేయండి. అండ్ పిన్ కోడ్ మీరు ఇక్కడ ఆధార్ కార్డులో ఉన్నట్లుగానే డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి. సో నెక్స్ట్ పిలిగ్రిమ్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారా అనేది ఇవ్వాలి. ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసరికి 2 పర్సన్సే అలౌడ్ అనమాట. సో నేనైతే ఇద్దరికి అప్లై చేయాలనుకుంటున్నాను. సో 2 అని పెట్టాను. ఈ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. లైక్ మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ పిల్లలు కానీ లేదంటే మీరు మీ యొక్క హస్బెండ్ కానీ ఎట్లా అయినా సరే ఓన్లీ 2 మెంబర్సే అలౌడ్ అనమాట. ఒక్క టికెట్కి వచ్చేసరికి 2 మెంబర్సే అలౌడ్. సో ఇక్కడ మీరు ఒకరికి వచ్చిందంటే ఇంకొకరికి ఆల్రెడీ టికెట్ వస్తుంది అనమాట. ఎందుకంటే 2 పర్సన్స్ పెట్టారు కాబట్టి. లేదు మీరు ఒక్కరికే అప్లై చేయాలనుకుంటే ఇక్కడ 1 అని పెట్టుకోండి. ఇద్దరికి అప్లై చేసుకోవాలంటే 2 అని పెట్టండి. అండ్ వాళ్ళ నేమ్, వాళ్ళ ఏజ్ అండ్ వాళ్ళ జెండర్, వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్ నెంబర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ నేను చెప్పేటప్పుడు కొంచెం డిలే ఉంటుంది. ఎందుకంటే నేను అప్లై చేస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానివల్ల ఎలాంటి మిస్టేక్స్ ఉండవని చెప్పేసి నేను మీకు అప్లై చేస్తూనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అలానే దీన్ని లైవ్లో చెప్తున్నాను కాబట్టి ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ కనుక చెప్తూ ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్ చేస్తూ నేను మీకు చెప్తున్నాను. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే నేను ఎడిట్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే సారీ. సో ఇక్కడ నేను నా యొక్క నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అలానే ఏజ్ అడిగారు కాబట్టి ఏజ్ అండ్ జెండర్ అండ్ ఫోటో ఐడి ప్రూఫ్ కింద వాళ్ళు ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ అయితే ఇచ్చారు. సో నేను ఇక్కడ ఆధార్ కార్డ్ ఇస్తున్నాను. అలానే ఫోటో ఐడి నెంబర్ ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ కనుక తీసుకుంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. లేదంటే పాస్పోర్ట్ తీసుకుంటే Passport option is only applicable for non-resident Indians or NRI and would be verified at the time of availing seva. So passport అనేది NRIs అండ్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్కే అవైలబుల్ ఉంటుందంట. సో మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ని ఇచ్చేసి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయండి. సో ఇక్కడ ఫోటో ఐడి నెంబర్ కింద ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసినాక నెక్స్ట్ పర్సన్కి నేనైతే మళ్ళీ ఫిల్ చేస్తున్నాను. సో అండ్ వాళ్ళ యొక్క ఏజ్ అండ్ వాళ్ళ జెండర్ అండ్ ఫోటో ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్, అలానే వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ వాళ్ళ ఐడి కార్డ్ ఫోటో ఐడి నెంబర్ కోసం నేను చూస్తున్నాను. సో ఇట్లా మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇట్లా డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకోవటం వల్ల మీరు ఏదైనా తప్పు కనుక చేసి ఉంటే
ఇక్కడే మీరు సరిదిద్దుకోవాలి. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇందాక ఇన్స్ట్రక్షన్స్లో చదివినట్టు మళ్ళీ మనం దాన్ని మోడిఫికేషన్ చేసుకోవాలంటే చేసుకోలేము కాబట్టి ఇక్కడే మీరు ముందుగా చూసుకొని నెక్స్ట్ అంతా కరెక్ట్ కనుక అయితే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏమేం సేవ అయితే అవైలబుల్ ఉన్నాయో ఈ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సో ఆ 4 సేవల గురించి ఇక్కడ ఇచ్చారు. అలానే ఇప్పుడు కనుక మనం ఫస్ట్ది చూసుకుంటే తోమాల సేవ అండ్ పర్ పర్సన్ వచ్చేసరికి 220 రూపీస్ అంట. అలానే సేవ టైమింగ్ వచ్చేసరికి 3:30 AM పొద్దున 3:30కి, రిపోర్టింగ్ టైం వచ్చేసరికి 3 గంటలకి. అంటే ఒక అరగంట ముందే ఏ సేవకైనా సరే మీరు ఒక అరగంట ముందే అక్కడ ఉండాలన్నమాట. ఇది తోమాల సేవ గురించి. అదే అర్చన విషయానికి వస్తే పర్ పర్సన్ 220 రూపీస్, అంటే ఒక్కో పర్సన్కి 220. మీరు కనుక ఇద్దరికి అప్లై చేసుకుంటే 440 కట్టాలి. అలానే సేవ టైమింగ్స్ దాని యొక్క రిపోర్టింగ్ టైమింగ్ ఇచ్చారు. అలానే మిగతా సేవ టైమింగ్స్ అండ్ వాటి యొక్క రిపోర్టింగ్ టైమింగ్స్ కూడా ఇచ్చారు. సుప్రభాతం చూసుకుంటే పర్ పర్సన్ వచ్చేసరికి 120 రూపీస్. సో ఒక్కొక్కళ్ళు అయితే 120 రూపీసే కట్టాలి. అలానే సేవ టైమింగ్ అండ్ దాని యొక్క రిపోర్టింగ్ టైమింగ్ కూడా ఇచ్చారనమాట. సో మీరు వీటిలో ఏ సేవ కావాలనుకుంటే ఆ సేవకి అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను మీకు ఇందాక చెప్పినట్లు మీకు ఈజీగా రావాలి, ఈ సేవ యొక్క దర్శనం మీకు త్వరగా దక్కాలి అంటే మీరు 4 సేవలకి కనుక అప్లై చేసుకుంటే మీకు ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి రావటానికి. ఎందుకంటే మీరు 4 సేవల్ని అప్లై చేసుకుంటున్నారు కాబట్టి దాంట్లో ఏదైనా ఒక్కటైనా మీకు తగలొచ్చు. సో మీరు ఏ సేవ కావాలంటే ఆ సేవకైనా అప్లై చేసుకోవచ్చు. లేదు మీకు ఖచ్చితంగా ఒక సేవకైనా నేను వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ 4 సేవలకైతే మీరు క్లిక్ చేసుకుంటే అన్నిటికీ టిక్ అవుతాయి. సో అప్పుడు మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ సెలెక్ట్ సేవ అండ్ డేట్ అని ఉంది కదా, ఇక్కడ నేను క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు జూలై మంత్కి ఏమేమైతే డేట్స్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో నేనైతే ఇక్కడ సుప్రభాత సేవ అండ్ తోమాల సేవకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నాను. అర్చనకి, తోమాల సేవ, సో ఈ మూడింటికి నేనైతే ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో అన్ని డేట్స్ ఇచ్చాను. ఇక్కడ మీరు చూసినట్లు నేను అన్ని డేట్స్కి ప్రొవైడ్ చేశాను అనమాట. సో ఒక్కటి వచ్చినా కూడా నాకు ఏదైనా సేవకి నేను వెళ్ళొచ్చు. అండ్ అన్ని డీటెయిల్స్ కనుక కంప్లీట్ అయినాక ఇట్లా మీరు ఇక్కడ క్లిక్ చేస్తే అన్ని డేట్స్కి మీరు అయితే తీసుకోవచ్చు. లేదు మీరు కనుక అన్ని సేవ నాకు ఏది దొరికినా పర్లేదు అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ సేవాస్ అంటే అన్ని సేవలు సెలెక్ట్ అవుతాయి. అలానే ఏ డేట్స్ అవైలబుల్ ఉన్నాయో అన్ని డేట్స్ అనేది ఇక్కడ తీసుకుంటాయి. ఇక్కడ మనకి గ్రీన్ చూపిస్తుంది అంటే అవైలబుల్ ఉన్నట్టు. ఇక్కడ మీరు చూస్తే గ్రీన్ ఉంటే సెలెక్టెడ్ అని అనమాట. నెక్స్ట్ ఇట్లా ఉంటే అవైలబుల్ అని, ఎన్ఎఫ్ అంటే సేవ నాట్ పర్ఫార్మ్డ్. ఇక్కడ మీరు చూస్తే సేవ నాట్ పర్ఫార్మ్డ్ అనమాట. ఈ రోజుల్లో అయితే నాట్ పర్ఫార్మ్డ్ అని ఉంది. సో ఇక్కడ ఇట్లా ఉంటే నో సేవా డే అనమాట. సో మనకైతే ప్రెజెంట్ ఓన్లీ ఎన్ఎఫ్ఏ ఉంది, మిగతా అన్ని గ్రీన్కి వచ్చాయి. సో నేను ఏమేమైతే అప్లై చేసుకుంటున్నానో దాని వరకు నేను ఇట్లా టిక్ పెట్టుకున్నాను. వీటిలో మీకు ఏదైనా ఒకటే తగిలే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది లక్కీ డిప్ ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు కాబట్టి. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టు టోటల్ అనేది 130 అలానే సుప్రభాతానికి 8264 అనేవి ఉన్నది. అండ్ నెక్స్ట్ నేను ఓకే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓకే క్లిక్ చేసినాక మళ్ళీ ఈ పేజ్కి వస్తుంది. సో మీరు నెక్స్ట్ కంటిన్యూ టు రివ్యూ మీద క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకోండి, మళ్ళీ జనరల్ డీటెయిల్స్ మీరు ఏమైతే ఫిల్ చేశారో ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి. అలానే పిలిగ్రిమ్ డీటెయిల్స్ కింద మీరు అండ్ మీతో పాటు ఇంకో పర్సన్ని కనుక ఇచ్చుంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏమేమైతే సెలెక్ట్ చేసి ఉన్నారో వాటి యొక్క డీటెయిల్స్ని కూడా కింద ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్కడెక్కడైతే టిక్ ఉంది అండ్ ఏ సేవలకైతే మీరు అప్లై చేశారు అనేది ఉంది. సుప్రభాత సేవ అయితే డైలీ ఉంది, కానీ తోమాల సేవ కానీ అర్చన కానీ కొన్ని రోజులకి మాత్రమే ఉంది. సో ఏ డేట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో నేనైతే అన్నిటినీ టిక్ చేశాను. అప్పుడు కనీసం ఒక్క సేవకైనా నాకు దొరికిద్ది అనే ఆశతో.
నెక్స్ట్ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ చేస్తున్నాను, ఎందుకంటే మొత్తం చూసుకున్నాను, అంత కరెక్ట్గానే ఉంది. సబ్మిట్ చేసేసినాక మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఈ నెంబర్ వస్తుంది. అండ్ అలానే యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ సేవా ఈడిప్ అని వస్తుంది. సో దీన్నైతే మీరు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీ దగ్గర ఉంచుకోవాలి, ఎందుకంటే తర్వాత మీకు సేవా టికెట్ అనేది దొరికిందా లేదా అని చూసుకోవటానికి ఈ సేవా టికెట్ అనేది మీకు ఈ నెంబర్ ప్రకారమే మీరు చూసుకోగలరు అనమాట. తర్వాత బుకింగ్ హిస్టరీకి వెళ్ళి సో ఈ నెంబర్ని అయితే మీరు మీ దగ్గర ఉంచుకోవాలి. సో నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా, సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ 20th. సో ఈ మంత్ 20th ఏప్రిల్ 20నే ఇక్కడ రిజల్ట్స్ అనేవి ఇస్తారు. ఈరోజు వచ్చేసరికి 18th, అంటే 2 daysలోనే మీకు మీ యొక్క రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. సో సాటర్డే 12 PM మధ్యాహ్నం 12 ఈ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చారు కదా, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక మీరు ఇక్కడ బుకింగ్ హిస్టరీకి వెళ్ళి మీ యొక్క నెంబర్ని ఇస్తే మీకు టికెట్ అలాట్ అయిందా లేదా అనేసి తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ టైం కూడా చూస్తే టైం లెఫ్ట్ అనేది కూడా ఇస్తున్నారు, ఎన్ని డేస్, ఎన్ని అవర్స్, ఎన్ని మినిట్స్, ఎన్ని సెకండ్స్ అని కూడా ఇట్లా క్లియర్గా వాళ్ళు మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో నేను బుకింగ్ హిస్టరీ తర్వాత 2 days తర్వాత మీ యొక్క సేవ అనేది దొరికిందా లేదా, ఆన్లైన్లో ఎలా చూసుకోవాలి అనేది కూడా నేను ఇంకో వీడియో అయితే తీస్తాను. సో ఇట్లా అయితే మీరు సేవకి చాలా ఈజీగా అప్లై చేసుకోగలరు. ఈ విధంగా మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈ సేవా టికెట్స్ దొరికినవా లేదా అని చెప్పేసి నెక్స్ట్ 20th ఏప్రిల్ వచ్చేసి ఈ బుకింగ్ హిస్టరీలో చూసుకోవాలి. సో ఇలా అయితే మీరు అప్లై చేసుకుంటే మీకు మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇట్లా మీకు దొరకటానికి సేవా టికెట్స్ అనేది. ఈ విధంగా మీరు అప్లై చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. సో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఈ ఆన్లైన్ బుకింగ్ అనే కాకుండా స్వామివారికి సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఉంటాయి. ఇక్కడ న్యూస్ మీద క్లిక్ చేస్తే స్వామివారికి ఎలాంటి సేవలు జరుగుతున్నాయి, అలానే ఏమేం పూజలు జరుగుతున్నాయి, స్వామివారికి ఎలాంటి పూజలు జరిగినా కూడా ఏదైనా సరే ఇక్కడ ఈ న్యూస్లో అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లేటెస్ట్ అప్డేట్స్ మనం టైం టు టైం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తే దర్శన్ న్యూస్ కూడా ఉంది, టోటల్ పిలిగ్రిమ్స్ హూ హ్యాడ్ దర్శన్ అని చెప్పేసి నిన్న యొక్క దర్శనం డీటెయిల్స్ ఎంతమంది వచ్చారు అని కూడా ఉంది. దీన్ని ప్రకారం మనం చూసుకొని అలా ఎంతమంది భక్తులు వస్తున్నారు, స్వామివారి దగ్గర రద్దీ ఉందా లేదా అని చూసుకొని స్వామి యొక్క దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ విధంగా ఈ టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది స్వామివారి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవటానికి. నేనైతే ఈ విధంగా అప్లై చేశాను. అలానే స్వామివారి దర్శనం కలగాలని చాలా మనస్ఫూర్తిగా స్వామిని అయితే కోరుకుంటున్నాను. అలానే ఎవరెవరైతే అప్లై చేశారో వాళ్ళు కూడా మీ యొక్క సేవా దర్శనం అనేది అలాట్ అయిందా లేదా, లక్కీ డిప్ వచ్చిందా లేదా అనేది బుకింగ్ హిస్టరీలో చూసుకోవాలి. మీకు కనుక రాకపోతే మీరు మళ్ళీ నెక్స్ట్ మంత్ అప్లై చేసుకోండి. ఎవ్రీ మంత్ అనేది వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జూన్కి రిలీజ్ చేశారు కదా, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జూలై మంత్కి రిలీజ్ చేశారు కదా, నెక్స్ట్ వచ్చేసరికి ఆగస్ట్ మంత్కి రిలీజ్ చేస్తారు. అలా ఎవ్రీ మంత్ మీకైతే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో చూసుకొని వెళ్ళి అప్లై చేసుకోండి. కానీ ఒక కండిషన్ ఏంటంటే ఎవరైతే 180 days కంటే బిఫోర్ వెళ్ళారో వాళ్ళైతే మళ్ళీ అప్లై చేసుకోవడానికి కుదరదు. ఓన్లీ ఆఫ్టర్ 180 days తర్వాతనే మీరు మళ్ళీ అప్లై చేసుకోగలరు. ఇలా అయితే ఈ ఎలక్ట్రానిక్ డిప్కి సంబంధించి సేవ మీరు ఎలా అప్లై చేసుకోవాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలానే ఎలాంటి తప్పులు ఉన్నా నన్ను క్షమించండి, ఎందుకంటే లైవ్లో నేను మీకు చెప్తున్నాను కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సారీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.